మీరు ఏఐ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారా? మీ బిజినెస్‌ని ట్రెడిషనల్ మార్కెటింగ్ గాకుండా, డిజిటల్ మార్కెటింగ్ గాకుండా ఏఐని యూజ్ చేసి ఎలా మార్కెటింగ్ చేయాలో తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేను ఈ వీడియోలో ఏఐతో మనకి కావాల్సిన మార్కెటింగ్‌కి సంబంధించిన ఇమేజెస్ గావచ్చు, వీడియోస్ గావచ్చు, లేదా యాడ్ స్క్రిప్ట్స్ అనేటివి గావచ్చు, లేదా యాడ్ కాపీస్ అనేటివి గావచ్చు, ఎలా క్రియేట్ జేయాలి? ఏంటి కంప్లీట్‌గా చాట్ జీపీటీని యూజ్ జేసి మనం ఎలా జనరేట్ అనేది జేయొచ్చు? అనే దాని గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది జేస్తాను. సో, నమస్తే. నేను శివ జాడి. నేను డిజిటల్ కోచ్‌ని. ఎవరైతే బిజినెస్‌ని గ్రో చేసుకోవాలి అనుకుంటున్నారో, అలానే ఒక పాసివ్ ఇన్‌కమ్ క్రియేట్ చేయాలి అనుకుంటున్నారో, అలాంటి వాళ్ళ కోసం నేనొక కోచింగ్ అనేది ఇస్తూ ఉంటాను. సో, మీకు గనక నా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ఉంది. సో, ఆ లింక్‌ని క్లిక్ చేసి నన్ను కనెక్ట్ అనేది అవ్వండి. మిగతా డీటెయిల్స్ అన్నీ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తాను. సో, చూడండి, ఈ ఏఐ మార్కెటింగ్ యూజింగ్ చాట్ జీపీటీలో మీకు ఇమేజెస్ ఎలా జనరేట్ జేయొచ్చు, వీడియో స్క్రిప్ట్స్ అనేటివి ఎలా జనరేట్ జేయాలి, తర్వాత క్రియేటివ్ యాడ్ కాపీస్ అనేది ఎలా జేయాలి, క్వాలిటీ ఆడియన్స్‌ని మనం ఎలా ఫైండ్ ఔట్ అనేది జేయాలి. సో, చాలామంది క్వాలిటీ ఆడియన్స్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలో తెలియక స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తున్నారు. యెస్ ఆర్ నో. ఒకవేళ యెస్ అయినట్టయితే కామెంట్ బాక్స్‌లో యెస్ అని టైప్ జేయండి. ఒకవేళ మీకేమైనా హెల్ప్ గావాలి అనంటే కామెంట్ బాక్స్‌లో హెల్ప్ అని కామెంట్ జేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్‌కి రిప్లై అనేది ఇస్తాను. సో, ముందుగా మనకు మెయిన్‌గా కావాల్సింది, ఒకవేళ మనము యాడ్స్ అనేది రన్ జేయాలి అన్నా, లేదంటే సోషల్ మీడియాలో మనం పోస్ట్ గాని, రీల్స్ గాని మనం పెట్టాలి అనన్నా, ఫస్ట్ మనకు గావాల్సింది ఇమేజెస్. సో, ఇమేజెస్ అనేది గావాలి. సో, మీకు గ్రాఫిక్ డిజైన్ ఎలా జేయాలో తెలియదు. లైక్ క్యాన్వా యూజ్ జేసి గూడా మీకు అట్రాక్టివ్ పోస్టర్స్ ఎలా డిజైన్ జేయాలో తెలియదు. బట్ నో ప్రాబ్లమ్. ఇప్పుడు కంప్లీట్‌గా ఏఐ అనేది వచ్చింది గాబట్టి, ఏఐని యూజ్ జేసి ఎలా ఒక ఎఫెక్టివ్ పోస్టర్స్ అనేటివి మనం డిజైన్ జేయొచ్చో ఈ యొక్క వీడియోలో నేను మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ అనేది జేస్తాను. సో, ఫస్టు ఇమేజెస్ అనేది జనరేట్ జేద్దాం. ఈ ఇమేజెస్ కోసం నేను ప్రాంప్ట్స్ అనేది రెడీ జేశాను. ఓకే. సో, ఈ ఇమేజెస్ కోసం నేను ప్రాంప్ట్స్ అనేది రన్ జేశాను. చూడండి, ఏఐ మార్కెటింగ్ ప్రాంప్ట్స్. సో, ఇది ఏఐ ద్వారానే నేను ఇమేజ్ అనేది జనరేట్ జేశాను. చూడండి ఎంత అట్రాక్టివ్‌గా మనకు ఏఐ అనేది క్రియేట్ జేసి ఇచ్చిందో. సో, ఇలా మీరు కూడా మీ యొక్క బిజినెస్‌కి సంబంధించి, లేదంటే మీ ఫ్రీలాన్సింగ్ సర్వీస్‌కి సంబంధించి ఇమేజెస్ అనేటివి జనరేట్ జేయొచ్చు. డోంట్ వర్రీ. సో, ఈ ప్రాంప్ట్స్ అన్నీ నేను మీకు లాస్ట్‌లో ఇస్తాను. ఎవరైతే చివరి వరకు ఈ వీడియో చూసి ఐ నీడ్ పీడీఎఫ్ అంటారో వాళ్ళకి మాత్రమే ఈ పీడీఎఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే. సో, చూడండి, ఫస్టు ప్రాంప్ట్ వచ్చేసి ఇక్కడుంది. సో, ఈ ప్రాంప్ట్ ఏముంది అనంటే, క్రియేట్ ఏ హై కన్వర్టింగ్ యాడ్ ఇమేజ్ ఫర్. సో, మీ ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో, మీ సర్విస్ ఏవైతే ఉంటుందో దాని నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ జేయాలి. ఆ తర్వాత టార్గెటింగ్ స్పెసిఫిక్ ఆడియన్స్. సో, మీ ఆడియన్స్ ఎవరు, ఏంటి అనేది ఇక్కడ మీరు ఎంటర్ జేయాలి. తర్వాత ద ఇమేజ్ షుల్డ్ ఫ్యూచర్డ్ హైలైట్ ఏ బెనిఫిట్, ఎమోషన్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, గ్రోత్, సింప్లిసిటీ ఇది ఇలానే ఉంచండి. యూజ్ ఏ బోల్డ్ హెడ్‌లైన్ టెక్స్ట్ దట్ సేస్. ఇక్కడ మీరు ఏదైతే హుక్ ఇద్దాం అనుకుంటున్నారో, ఆ హుక్‌ని ఇక్కడ యాడ్ జేయండి. ఓకే. సో, నేను ఫస్ట్ ఏం జేస్తున్నానంటే, ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ జేస్తున్నా. ఈ ప్రాంప్ట్ మొత్తం కాపీ జేస్తున్నా. కాపీ జేసి ఎక్కడెక్కడ చేంజెస్ అయితే ఉన్నాయో అక్కడక్కడ చేంజెస్ అనేటివి జేయాలి. ఓకే. సో, చూడండి, ఎగ్జాంపుల్ ఆఫ్ ఆహ్, ప్రాంప్ట్ అనేది ఇక్కడుంది. సో, నేను ఈ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటున్నాను. సో, కాపీ. తర్వాత నేను లియోనార్డో అని జెప్పి ఒక ఏఐ టూల్ అనేది ఓపెన్ జేస్తున్నాను. లియోనార్డో ఏఐ. ఓకేనా? సో, ఇవి ఇమేజెస్ అనేటివి జనరేట్ జేసిస్తాయి మనకి. సో, గెట్ స్టార్టెడ్ పైన క్లిక్ జేయండి. ఇది కంప్లీట్‌గా ఫ్రీ. డైలీ 150 క్రెడిట్స్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు లైక్ క్రెడిట్స్ అనేది పర్చేజ్ జేయాలి. చూడండి, మీరు లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే 150 క్రెడిట్స్ అనేటివి ఎవ్రీ డే ఒస్తాయి. ఎవ్రీ డే ఫ్రీగా 150 క్రెడిట్స్ ఒస్తాయి. సో, ఇప్పుడు మీరు ఇమేజ్ పైన క్లిక్ జేయండి. ఇమేజ్ పైన క్లిక్ జేసిన తర్వాత ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. ఇక్కడ మీరు ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి. దీంట్లో మీరు ఏదైతే ప్రాంప్ట్ ఉందో, ఆ ప్రాంప్ట్‌ని ఇక్కడ ఇచ్చేయండి. తర్వాత రిజల్యూషన్ అనేది సెట్ జేసుకోవాలి. సో, యాడ్ పోస్టర్ సైజ్ వచ్చేసి 1:1. ఓకే. 1:1 అనేది సెలెక్ట్ జేసుకొని, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రాంప్ట్ కరెక్ట్‌గా ఉందా లేదా మనం చెక్ జేసుకోవాలి. సో, క్రియేట్ ఏ హై కన్వర్టింగ్ యాడ్ ఇమేజ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ తెలుగు. సో, నేనిక్కడ డిజిటల్ తీసేసి ఏఐ ఇస్తాను. ఏఐ మార్కెటింగ్. So, targeting working professionals aged 25 to 40, Hyderabad. The image should feature the idea of earning 1 lakh month from home. Use a bold headline text that says learn AI marketing.
సో లెర్న్ ఏఐ మార్కెటింగ్ ఇన్ తెలుగు అండ్ ఎర్న్ 1,00,000 మంత్. ద డిజైన్ షుడ్ బి బోల్డ్, మోడర్న్ అండ్ ఆప్టిమైజ్డ్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్. సో ఇప్పుడు నేను కొన్ని చేంజెస్ అనేటివి చేశాను. తర్వాత జనరేట్ పైన క్లిక్ చేస్తున్నా. జనరేట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ లియోనార్డో ఏఐ వెబ్‌సైట్ ఏదైతే ఉందో ఇది మనకి 4 ఇమేజెస్ అనేటివి జనరేట్ చేసి ఇస్తుంది. 4 ఇమేజెస్ అనేటివి జనరేట్ చేసి ఇస్తుంది. ఇది ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ టైం అనేది తీసుకుంటుంది. సో మీకు దీంట్లో నచ్చిన ఇమేజ్‌ని మీరు డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. యెస్. చూడండి, మళ్ళీ నేను సెకండ్ టైమ్ గూడా జనరేట్ చేయమన్నాను. ఇప్పుడు కొంచెం మంచి ఇమేజెస్ అనేటిది ఇచ్చింది. చూడండి, ఏఐ మార్కెటింగ్ ఇన్ తెలుగు వర్కింగ్ ప్రొఫెషనల్స్ 25-40 లెర్న్ ఏఐ మార్కెటింగ్ 1,00,000 మంత్ అనేది ఇచ్చింది. తర్వాత ఇంకొక ఇమేజ్ లెర్న్ ఏఐ మార్కెటింగ్ ఇన్ తెలుగు ఎర్న్ 1 మంత్ 8,00,000 అనేది ఇచ్చింది. సో ఆ తర్వాత ఎర్న్ 1,00,000 మంత్ ఫ్రమ్ హోమ్ లెర్న్ ఏ ప్రొఫెషనల్ ఏఐ మార్కెటింగ్ ఇన్ కోర్స్ ఇన్ తెలుగు అనేది ఇచ్చింది. సో మీకు దీంట్లో లైక్ ఏ ఇమేజ్ కావాలి అనంటే ఆ ఇమేజ్ డౌన్‌లోడ్ అనేది చేసుకోండి. క్లియర్. సో చాలా బెటర్ ఇమేజెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరు డౌన్‌లోడ్ అనేది చేసి సోషల్ మీడియాలో ఎక్కడైనా పోస్ట్ అనేది చేయొచ్చు. సో ఎంతమందికి వావ్ అనిపిస్తుంది? అనిపించే వాళ్ళు లేదా లింక్ కావాలి అనుకునే వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మీకు లింక్ అనేది ఫార్వర్డ్ చేస్తాను. సో ఇలా ఇమేజెస్ అనేటివి జనరేట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి జనరేట్ వీడియో స్క్రిప్ట్స్. జనరేట్ వీడియో స్క్రిప్ట్స్. సో వీడియో స్క్రిప్ట్స్ అనేటివి ఇప్పుడు మనము జనరేట్ అనేది చేయాలి. చాలా మందికి వీడియోలో ఏం మాట్లాడాలో తెలియదు. ఎలా మాట్లాడాలో తెలియదు. అసలు హుక్ చేసే విధంగా ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. సో దానికోసం నేను ఇంకొక ప్రాంప్ట్ అనేది మీకు చూపిస్తాను. సో చూడండి, యాడ్ వీడియో స్క్రిప్ట్. ఓకే. సో ఇక్కడ ప్రాంప్ట్ అనేది ఉంది. తర్వాత ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అనేది కూడా ఉంది. ఓకే. ప్రాంప్ట్ అనేది ఉంది. ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అనేది కూడా ఉంది. సో నేను ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ ఏదైతే మీ ప్రొడక్ట్ సర్విస్ అనేది ఉందో అక్కడ మీ ప్రొడక్ట్ గురించి, మీ ఆడియన్స్ గురించి మాత్రం సెలెక్ట్ జేసుకోండి. సో నేను ఇది తీసుకుంటున్నాను. రైట్ ఏ. సో ఇది కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత సో నేను చాట్ జీపీటీ ఓపెన్ చేస్తున్నాను. చాట్ జీపీటీ మీకు అందరికీ తెలుసు గదా! ఐడియా ఉంది గదా! సో చాట్ జీపీటీని మీలో ఎంతమంది వాడుతున్నారు? ఎంతమందికి ఎక్కువగా తెలుసు? ఒకవేళ మీకు చాలా బాగా తెలిసినట్టయితే 1-10లో ఎంత పర్సెంటేజ్ అనేది ఇస్తారు? సో ఒకవేళ మీకు మొత్తానికే చాట్ జీపీటీ గురించి తెలియకపోతే 1-5లో ఎంతిస్తారు? ఒకవేళ మీరు ఆల్రెడీ వాడుతున్నారు అనంటే ఎంత స్కోర్ అనేది ఇస్తారు? ఒకవేళ మీకు ఎక్స్‌పర్ట్ అయినట్టు ఉంటే 10 అని మీరు స్కోర్ అనేది ఇవ్వచ్చు. సో కామెంట్ బాక్స్‌లో ఎంత స్కోర్ ఇస్తారో చెప్పండి. సో చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేసి ఆ ప్రాంప్ట్‌ని నేను కాపీ చేస్తున్నా. ప్రాంప్ట్‌ని నేను కాపీ చేశాక చూడండి, రైట్ ఏ 30-60 సెకండ్ యాడ్ స్క్రిప్ట్ ఫర్. సో ఇక్కడ నా ప్రొడక్ట్ గురించి గాని, సర్విస్ గురించి గాని ఇస్తాను. ఓకే. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇంటీరియర్ డిజైన్ అనుకుందాం. ఇంటీరియర్ డిజైన్ డిజైనర్. టార్గెటింగ్ ఆడియన్స్ ఎవరు అనంటే, ఎవరైతే కొత్త హోమ్, విల్లాస్ కడతారో వాళ్ళు. సో న్యూ హోమ్, న్యూ హోమ్. సో use the AIDA formula attention, interest, desire, action. Okay. Make it emotionally engaging, highlight the pain points and clearly communicate the transformation the key will experience. Include a powerful call to action at the end. ఓకే. సో ఇలా ఇచ్చాను. ఇప్పుడు నేను దీన్ని లైక్ తెలుగులో ఇవ్వమంటాను. సో గివ్ మీ ఇన్ తెలుగు. ఎందుకంటే మనకు తెలుగులో కావాలి. మనం ఒకవేళ తెలుగు అనేది ఇవ్వకపోతే అది ఇంగ్లీష్‌లో ఇస్తుంది. సో నేను తెలుగులో ఇవ్వమన్నాను. ఇక్కడ కంప్లీట్‌గా మనకి యాడ్ వీడియో స్క్రిప్ట్ అనేది ఇది ఇస్తది. యాడ్ వీడియో స్క్రిప్ట్ అనేది ఇస్తది. ఓన్లీ ఇది ఇంటీరియర్ డిజైన్ కోసమే గాదు. మీరు ఎలాంటి బిజినెస్‌లో ఉన్నా, ఎలాంటి ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా, ఎలాంటి సర్వీసెస్ అనేది ఇస్తున్నా, మీరు జస్ట్ ఈ ప్రాంప్ట్ ఏదైతే ఉందో, ఆ ప్రాంప్ట్‌లో చేంజ్ అనేది జేసి, మీరు ఎంటర్ చేస్తే మీకు కంప్లీట్‌గా స్క్రిప్ట్ అనేది ఇస్తుంది. చూడండి, అటెన్షన్. మీ కొత్త ఇంటి తాళం తిప్పిన రోజు మర్చిపోలేనిది కావాలి కదా! కానీ ఖాళీ గదులు, ఆనందం లేని ఆ ఇంటి గదులు మీ కలల ఇంటిని కలగా కనిపిస్తున్నాయా? మీ కలల ఇంటికి జీవితాన్ని ఇస్తే ఎలా ఉంటుంది? ఇంట్లోకి అడుగుపెడితే ప్రతి మూల మీ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాలి. అందమైన డిజైన్, స్మార్ట్ స్పేస్, యుటిలైజేషన్, శాంతియుత వాతావరణం. మేము మీ ఇంటిని అందమైన కళాఖండంగా మార్చుతాం. ఒక్కో గది మాట్లాడేలా మీ ఫ్యామిలీ బంధాలను బలపరుస్తూ ఫంక్షనాలిటీతో పాటు ఫీలింగ్ డిజైర్‌ని చేస్తాం. ఇంకెందుకు ఆలస్యం? మీ కలల ఇంటిని నిజం చేసుకోండి. ఇప్పుడే కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. ఫ్రీ కన్సల్టేషన్ బుక్ చేసుకోండి.
మీ ఇంటి అంతర్లీన అందాన్ని వెలిగించే సమయం వచ్చింది. చూడండి. ఇంత ఎఫెక్టివ్ యాడ్ స్క్రిప్ట్ అనేది మీకు ఎక్కడ గూడా ఎవరు గూడా చూపెట్టరు. ఏ యూట్యూబ్‌లో గూడా చూపెట్టరు. క్లియర్? ఈస్ దిస్ అమేజింగ్? ఒకవేళ ఇది మీకు నచ్చితే కామెంట్ బాక్స్‌లో సూపర్ క్లియర్ సూపర్ క్లియర్ అని టైప్ జేయండి. థాంక్ యూ వెరీ మచ్. సో, ఒకవేళ మీకు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటాను. సో, రియల్ ఎస్టేట్ తీసుకుంటానిక్కడ. రియల్ ఎస్టేట్ తీసుకున్నాను. తర్వాత టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనంటే ఐటీ ప్రొఫెషనల్ అనుకుందాం. ఐటీ ప్రొఫెషనల్ టార్గెట్ ఆడియన్స్. ఓకే. తర్వాత నేనేం గూడా చేంజ్ చేయడం లేదు. జస్ట్ సెండ్ అంటున్నాను. జస్ట్ సెండ్. సో, ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కి గావాల్సిన యాడ్ వీడియో స్క్రిప్ట్ అనేది జనరేట్ జేసి ఇస్తుంది. చూడండి. మీ ఉద్యోగం బాగున్నా రోజు 3 గంటల ట్రాఫిక్‌లో గడిపేస్తున్నారా? హైదరాబాద్ ఐటీ ప్రొఫెషనల్స్‌కి ప్రత్యేకంగా డిజైన్ చేసిన గేటెడ్ కమ్యూనిటీలో మీ ఆఫీస్‌కు 15 నిమిషాల్లో చేరగలిగే డ్రీమ్ హోమ్ రెడీగా ఉంది. ఇక ట్రాఫిక్ లేదు, టెన్షన్ లేదు. పని అయ్యాక మీ పిల్లలతో ఆడుకునే టైం ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌ని అసలైన అర్థంలో అనుభవించండి. ప్రకృతి వాతావరణంలో శాంతిగా జీవించండి. ఇప్పుడే కాల్ చేయండి లేదా హోమ్ అని వాట్సాప్ చేయండి. మీ కలల ఇంటిని నిజం చేసుకునే సమయం ఇదే. ఆలస్యం చేయకండి. చూడండి ఎంత న్యాచురల్‌గా, ఎంత ఎఫెక్టివ్‌గా మనకి యాడ్ స్క్రిప్ట్స్ అనేది జనరేట్ జేసిస్తుందో. క్లియర్? సో, దీంతో పాటు ఇంకొక ఎగ్జాంపుల్ గూడా తీసుకుంటున్నాను నేను. దీన్నే ఎడిట్ జేసి మళ్ళీ ఇక్కడ నేను ఫోటోగ్రఫీ, వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మీకు కావాలంటే మీరు ఫ్రీలాన్సింగ్ సర్వీస్ ఏదైనా ఇచ్చినా అది గూడా మీకు ఇస్తుంది. సో, మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? టార్గెట్ ఆడియన్స్ ఎవరు అనంటే పేరెంట్స్. పేరెంట్స్ అండ్ కపుల్స్. ఓకే. పేరెంట్స్ అండ్ కపుల్స్. జస్ట్ నేను సెండ్ అనేది ఇస్తున్నాను. సెండ్ అనేది ఇచ్చిన తర్వాత ఇది ఇంకొక యాడ్ కాపీ గూడా నాకివ్వడం జరుగుతుంది. లైక్ యాడ్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఫోటోగ్రాఫర్స్ అయితే చూడండి మీరు మార్కెట్‌లో ఈ విధంగా వెళ్తే మీకు క్వాలిటీ లీడ్స్ అనేటివి వస్తాయి. క్వాలిటీ కస్టమర్స్ గూడా రావడం జరుగుతుంది. ఒక్కసారి మాత్రమే జరిగే పెళ్లి. కానీ ఆ జ్ఞాపకాలు జీవితాంతం మిగలాలి కదా! అసలు మధురమైన క్షణాలు మిస్ అయిపోవడం, బలహీనమైన ఫోటోలు చూసి నొప్పి అనిపించడం, అలాంటి బాధలు మీకు రాకూడదు. మీ కళ్ళ ముందే జరిగే ప్రతి చిరునవ్వు, ప్రతి సెంటిమెంట్ ముడివేసే మీ కథను ఒక కలల ఆల్బమ్‌గా మలచడం మా పని. శివ ఫోటోగ్రఫీతో మీరు పొందేది కేవలం ఫోటోలు కాదు. మీ జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాల కలెక్షన్. మీ పుట్టినరోజు తీరే ముందు బుక్ చేసుకోండి, కాల్ చేయండి లేదా వాట్సాప్ చేయండి. మధురమైన జ్ఞాపకాలను కోల్పోకండి. అవి ఇప్పుడు తయారవుతాయి. డన్. సో, ఈ అన్ని ప్రాంప్ట్స్ మీరెవరైతే లాస్ట్ వరకుంటారో, కామెంట్ ఎవరైతే జేస్తారో వాళ్ళకి ఈ పీడీఎఫ్ అనేది సెండ్ జేయడం జరుగుతది. సో, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి యాడ్ కాపీ అనేది గావాలి. సో, మనం ఇమేజ్ అనేది జనరేట్ జేసాం. యాడ్ స్క్రిప్ట్ అనేది జనరేట్ చేసాం. తర్వాత యాడ్ కాపీ అనేది గూడా వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు యాడ్స్‌కెళ్తారో లైక్ ఫేస్‌బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ అనేది వెళ్తారో పైన ఒక యాడ్ కాపీస్ అనేది రాయాలి. సో, ఆ యాడ్ కాపీస్ రాయాలి అనంటే చూడండి నేనిక్కడ ఈ ప్రాంప్ట్ అనేది తీసుకుంటున్నాను. కాపీ చేశాను. మళ్ళీ చాట్ జీపీటీలోకొస్తున్నాను. ఈ ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ అనేది చేసి సో, మీకు దేనిపైనైతే మీ బిజినెస్ ఏముంది, ఏంటి అనేది ఏదైతే ఉందో సో, దానిపైన మీరు ఈ ప్రాంప్ట్‌ని చేంజ్ చేసుకోండి. గివ్ మీ ఇన్ తెలుగు. సో, లాస్ట్‌లో గివ్ మీ ఇన్ తెలుగు అని చెప్పి ఎంటర్ చేయండి. సో, నేను చూడండి నేను ఎగ్జాంపుల్ ఫోటోగ్రాఫర్స్‌ని తీసుకున్నాను. సో, ఒక మంచి కెమెరా ఉంది కానీ ఫోటోలు మనకు తాకట్లేదు. మనసు తాకట్లేదు. నేను కూడా అలానే మొదలుపెట్టాను. చిన్నపాటి డీఎస్ఎల్ఆర్ కొన్నాక యూట్యూబ్ వీడియోలో పోరాడుతూ ఏది నేర్చుకోవాలో అర్థం కాక సతమతమయ్యే రోజులు ఎంతో కానీ ఒకరోజు నిజంగా ఫోటోగ్రఫీని ప్రొఫెషనల్‌గా నేర్చుకుంటే నా జీవితం మారిపోతుందని అర్థమైంది. సో, ఏం నేర్చుకుంటారు? ఏంటి? అనేది ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుంది. అలానే ఇంకొకటి నేను ఎడిట్ జేసి చూపిస్తాను. సో, ఎడిట్ జేస్తున్నాను. రైట్ ఏ హై కన్వర్టింగ్ ఇన్‌స్టాగ్రామ్ యాడ్ కాపీ ఫర్ ఏఐ మార్కెటింగ్. సో, నా నీచ్ ఏదైతే ఉందో దానికి నేను రాసుకుంటున్నాను. ఏఐ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్ టార్గెటింగ్ బిగినర్స్ ఇన్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హూ వాంట్ టు బికమ్ ప్రొఫెషనల్ ఏఐ మార్కెటర్స్ ఇన్ 3 మంత్స్ స్టార్ట్ విత్ ఏ పెయిన్ పాయింట్ డ్రివెన్ ఓకే. సో, ఇప్పుడు నేను ఏఐ మార్కెటింగ్ గురించి నేను రాయమన్నాను. అది నాకు ఏఐ మార్కెటింగ్ గురించి రాస్తుంది. సో, చూడండి
మీకు తెలుసా? రోజు 4, 5 గంటలు ఇన్‌స్టాగ్రామ్‌లో స్క్రోల్ చేస్తూ వేరే వాళ్ళు ఏఐ టూల్స్ వాడి లక్షల్లో సంపాదిస్తున్న వీడియోలు చూస్తూ ఉన్నారు. నేనెందుకు చేయలేను అన్న భావన మిమ్మల్ని వేధిస్తుందా? హైదరాబాద్‌లో ఒక మధ్య తరగతి యువకుడు టెక్నాలజీ మీద ఆసక్తి ఉన్నా ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ ఒకరోజు ఏఐ మార్కెటింగ్ మాస్టర్ క్లాస్‌లో చేరాడు. 3 నెలల్లో అతను తన ఫ్రీలాన్సింగ్ కెరియర్‌ను మొదలుపెట్టి మొదటి నెలలోనే 25,000 సంపాదించాడు. ఇప్పుడు అతను బ్రాండ్‌లకు ఏఐ మార్కెటింగ్ స్ట్రాటజీస్ డిజైన్ చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఇప్పుడు మీ టర్న్. మీరు కూడా ఇదే ప్రయాణంలో మొదలుపెట్టొచ్చు. కేవలం 3 నెలల్లో స్టెప్ బై స్టెప్ తెలుగులో జీరో కోడింగ్ నాలెడ్జ్‌తో ఫ్రీలాన్సింగ్, అఫిలియేట్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, బ్రాండింగ్ అంతా నేర్చుకోండి ఏఐతో. ఇప్పుడే రిజిస్టర్ చేయండి. మీలో ఉన్న టాలెంట్‌కు టెక్నాలజీ కాంబినేషన్ ఇవ్వండి. ముందు వచ్చేవారు విజేతలవుతారు. జాయిన్ ద లింక్ ఆర్ లేదా కాల్ టు యాక్షన్ బటన్. ఇప్పుడు చెప్పండి ఈ చాట్ జీపీటీని వాడి మనం ఎంత వర్క్ అనేది ఈజీ చేసుకోవచ్చు ఎలా అన్నది. సో మీకు గనక ఏఐ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి లేదా ఏఐని యూజ్ చేసి బిజినెస్ గ్రో చేయాలి అనుకుంటే నేను 1 మంత్‌లో ఎలా మన బిజినెస్‌ని గ్రో చేసుకోవచ్చు, లైక్ కంప్లీట్ స్కిల్స్ అనేది నేను మీకు నేర్పించడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే డిస్క్రిప్షన్‌లో నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. ఆ తర్వాత నా యొక్క మొబైల్ నంబర్ కూడా ఇచ్చాను. సో మీరు డైరెక్ట్‌గా కనెక్ట్ అయ్యి మీరు ఈ యొక్క కమ్యూనిటీలో జాయిన్ అనేది అవ్వచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ బాక్స్‌లో కామెంట్ అనేది చేయండి. సో యాడ్ కాపీస్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే క్వాలిటీ ఆడియన్స్. సో క్వాలిటీ ఆడియన్స్ అనేది మనం ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. సో ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ ఒక ఫోటోగ్రాఫర్ అనుకుందాం. లేదా ఒక వెబ్‌సైట్ డిజైనర్ అనుకుందాం. సో వెబ్‌సైట్ డిజైనర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక వెబ్‌సైట్ డిజైన్ అనేది చేస్తారు. ఫ్రీలాన్సింగ్ సర్విస్ అనేది ఇస్తారు. బట్ మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? సో మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరో మీకు కరెక్ట్‌గా తెలియకపోతే మీరు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేస్తారు. సో దానికోసం కూడా నేను ఒక ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేశాను. సో నేనిక్కడ లైక్ ఈ ప్రాంప్ట్ కాపీ అనేది చేసి మళ్ళీ చాట్ జీపీటీలోకెళ్తున్నాను. చాట్ జీపీటీలో పేస్ట్ అనేది చేస్తున్నాను. సో చాట్ జీపీటీలో పేస్ట్ అనేది చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఏం ప్రాంప్ట్ ఇచ్చాను ఏంటి అనేది చూసినట్టయితే క్రియేట్ ఏ డీటెయిల్డ్ టార్గెట్ ఆడియన్స్ ప్రొఫైల్ ఫర్ మీ ప్రొడక్ట్ ఏంటి సర్వీస్ ఏంటి. సో మన ప్రొడక్ట్ సర్వీస్ ఏంటి అంటే వెబ్‌సైట్ డిజైన్. ఓకే. ఇంక్లూడ్ డెమోగ్రాఫిక్స్, ఏజ్, జెండర్, లొకేషన్స్. సో నేను చాట్ జీపీటీకి ఏం చెప్తున్నానంటే అన్న నాకు సో వాళ్ళ డెమోగ్రాఫిక్స్ ఏంటే ఏజ్ ఏంటి? నేను ఎలాంటి ఏజ్ వాళ్ళని టార్గెట్ చేయాలి? నేను మేల్‌ని టార్గెట్ చేయాలా? ఫీమేల్‌ని టార్గెట్ చేయాలా? లొకేషన్ ఎక్కడ టార్గెట్ చేయాలి? వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఏంటి? వాళ్ళ కరెంట్ బిహేవియర్ ఏంటి? సో ఇవన్నీ చెప్పు చాట్ జీపీటీని అని నేను అడుగుతున్నాను. సో నాకది లైక్ కంప్లీట్‌గా నాకు చెప్పడం జరుగుతుంది. సో నేనెప్పుడైతే ఎంటర్ చేస్తానో చూడండి. ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో చూడండి ఏజ్ వచ్చేసి 18-45 ఇయర్స్. ఓకే. లొకేషన్ వచ్చేసి తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఆ తర్వాత తెలుగు స్పీకింగ్ అనే వాళ్ళు గావాలి. తర్వాత ఎన్ఆర్ఐ తెలుగు ఆడియన్స్ గావాలి. ఆక్యుపేషన్ స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, హోమ్ మేకర్స్, బిజినెస్ ఓనర్స్, తర్వాత స్మాల్ షాప్ ఓనర్స్. ఆ తర్వాత వాళ్ళకు ఇంట్రెస్ట్ ఏముండాలి? డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. ఫ్రీలాన్సింగ్ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. కంటెంట్ క్రియేషన్ గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ ఉండాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ బిజినెస్, కామర్స్, అఫిలియేట్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఎర్నింగ్ ఫ్రమ్ హోమ్ అనే ఇంట్రెస్ట్ ఉండాలి. లెర్నింగ్ న్యూ స్కిల్స్ ఆన్ యూట్యూబ్ లేదా ఎక్కడైనా ట్యుటోరియల్స్ చూడడానికి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. వర్డ్‌ప్రెస్, ఎలిమెంటర్, చాట్ జీపీటీ, ఏఐ టూల్స్‌లో ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. పర్సనల్ బ్రాండింగ్ పైన ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. సో ఇలాంటి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మనం టార్గెట్ చేస్తేనే మనకు కరెక్ట్ అయిన ఆడియన్స్ అనేదొస్తారు. వీళ్ళందరికీ ఎవరికీ ఇష్టం లేని వాళ్ళని మనం టార్గెట్ అనేది చేస్తే వాళ్ళు మన ప్రొడక్ట్ ఎందుకు కొంటారు? మన సర్విస్ ఎందుకు తీసుకుంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు వెబ్‌సైట్ డిజైన్ చేసిస్తారు. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి మీరు వెబ్‌సైట్ డిజైన్ చేసిస్తే లైక్ మీరు వెబ్‌సైట్ డిజైను గురించి చెప్తే వాళ్ళకు మీరు ఎంత చెప్పినా వాళ్ళకి అవసరం అనేది లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. అదే మీరు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్‌కి వెబ్‌సైట్ డిజైన్ గురించి చెప్తే అతను మీ దగ్గర లైక్ ప్రొడక్ట్ అనేది పర్చేజ్ చేస్తాడు. క్లియర్ అర్థమైందా? ఆ తర్వాత పెయిన్ పాయింట్స్. సో వాళ్ళు పెయిన్ పాయింట్స్ ఏంటి అంటే డోంట్ నో హౌ టు స్టార్ట్ ఎ వెబ్‌సైట్. వాళ్ళకి వెబ్‌సైట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియదు. ఆ తర్వాత వాళ్ళేమనుకుంటారంటే వెబ్‌సైట్ డిజైనింగ్ చేయాలి అనంటే కోడింగ్ రావాలి. చాలా ఎక్స్‌పెన్సివ్ అనేది అవుతుంది అనుకుంటారు. ఆ తర్వాత వేరే వాళ్ళ పైన డిపెండ్ అనేది అవుతారు. సో ఫ్రీలాన్సర్స్ పైన, డెవలపర్స్ పైన ఇలా వేరే వాళ్ళ పైన డిపెండ్ అయ్యి ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తారు. ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో వాళ్ళు. ఆ తర్వాత ఆన్‌లైన్ ప్రెజెన్స్ అనేది క్రియేట్ చేయరాదు.
తర్వాత కన్‌ఫ్యూజ్ అనేది అవుతారు. ఏ టూల్ వాడాలి? ఏంటి అనేది? టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఉండదు. సో, ఇవన్నీ మీకు ఇక్కడ కంప్లీట్‌గా ఎమోషనల్ పెయిన్ పాయింట్స్ అనేది చూపిస్తది. ఆ తర్వాత కరెంట్ బిహేవియర్స్ ఎలా ఉండాలి? సో, వాచింగ్ ఫ్రీ ట్యుటోరియల్స్ ఆన్ యూట్యూబ్, ట్రైయింగ్ టు బిల్డ్ వెబ్‌సైట్స్, సెర్చింగ్ ఫర్ హౌ టు స్టార్ట్ ఫ్రీలాన్సింగ్, ఫాలో ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇన్ టెక్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, జాయిన్ ఫ్రీ వెబినార్స్ అండ్ డౌన్‌లోడ్ ఫ్రీ టెంప్లేట్స్. సో, ఇలాంటి బిహేవియర్స్ అనేది ఉన్న వాళ్ళకే మన యాడ్స్ అనేది కనిపించాలి. మనం వాళ్ళనే టార్గెట్ జేయాలి. సో, వాళ్ళ ట్రాన్స్‌ఫర్మేషన్ ఎలా ఉంటుంది? ఏంటి? అనేది కంప్లీట్‌గా ఇక్కడ ఇస్తుంది. సో, ప్రొఫైల్ ఏముండాలి? ఏంటి? అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే. సో, మీరు ఫేస్‌బుక్ యాడ్స్ అనేది రన్ చేస్తే ఒకవేళ 20-40 వరకు మీరు టార్గెట్ అనేది చేయవచ్చు. ఒకవేళ మీరు కంటెంట్ అనేది యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేయాలి అంటే ఈ హౌ టు డిజైన్ వెబ్‌సైట్స్ వితౌట్ కోడింగ్ ఇన్ తెలుగు అనే దానిపైన మీరు క్రియేట్ చేయవచ్చు. వెబ్‌సైట్ డిజైన్ కోర్స్ ఫర్ బిగినర్స్ అనేది చేయవచ్చు. ఆ తర్వాత ఫ్రీ మాస్టర్ క్లాస్ అనేది మీరు ఆఫర్ చేయవచ్చు. సింపుల్ ప్రాజెక్ట్ బేస్డ్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వచ్చు. సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు చూపెట్టొచ్చు కస్టమర్స్‌కి. క్లియర్. సో, ఈ విధంగా మీరు ఇవన్నీ ఏఐని యూజ్ చేసే సింపుల్‌గా మీ యొక్క బిజినెస్‌ని, మీ యొక్క ఏఐ మార్కెటింగ్ ఫ్రీలాన్స్‌ని ఈజీగా స్టార్ట్ అనేది చేయవచ్చు. ఎలాంటి టెక్నికల్ స్కిల్స్ అనేది అవసరం లేకుండా. క్లియర్. సో, మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను జూన్ 3 నుంచెల్లి బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఓన్లీ 10 మెంబర్స్‌ని మాత్రమే ఈ బ్యాచ్‌లో తీసుకుంటున్నాను. కంప్లీట్‌గా ఏఐ మార్కెటింగ్ యూజ్ చేసి ఎలా మనం మంత్లీ ఇన్‌కమ్ అనేది ఎర్న్ చేయాలి. ఆ తర్వాత బిజినెస్‌ని గూడా ఎలా గ్రో చేసుకోవాలి అనే దాని గురించి 1 మంత్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. నా ఫోన్ నంబర్ అనేది గూడా ఉంది. మీరు కనెక్ట్ అవ్వచ్చు. థాంక్ యూ వెరీ మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. సో, ఈ ప్రాంప్ట్ ఈ పీడీఎఫ్ మొత్తం గనక మీకు కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.